హలో అండి. మీ ఆయన కూలి పనిలో సంపాదించే దానితో మీరు తినడానికే కష్టంగా ఉంది. 2 పిల్లలు చాలలేదా ఇప్పుడు? మళ్ళీ కడుపుతో ఉన్నావు అనింది పక్కింటి రేణుక. ఆయన వినటం లేదక్కా. 2 కూతుర్లే కదా, 2 భారాలే అని వంశోద్ధారకుడి కోసం ఉంచమన్నాడు అనింది మా అమ్మ శారద. ఈసారి కూడా కూతురి పుడితే దేవుడు తదాస్తు అన్నాడేమో. నాకు 2వ చెల్లెలు పుట్టింది. మామూలుగానే నాన్నకి 2 ఆడపిల్లలు అని కోపం. ఇప్పుడు మళ్ళీ కూతురు పుట్టడంతో అది రెండింతలయింది. రోజూ తాగి వచ్చి అమ్మని మమ్మల్ని కొట్టేవాడు. అన్నీ భారాలే, నేను పోషించలేను అంటూ రోజూ గొడవలే జరిగేవి. అప్పటికి అమ్మ పక్కన ఇళ్లల్లో పనికి వెళ్ళటం మొదలుపెట్టింది. నేను కూడా చిన్న చిన్న పొలం పనులకి వెళ్ళాను. కానీ ఆ డబ్బు ఏ కోసానా రాలేదు. నాన్న ఒకరోజు అనాథాశ్రమం వాళ్ళని తీసుకొచ్చాడు. ఎవరైనా ఒక బిడ్డని పంపించేస్తే మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నాడు. 1 నెల పిల్ల కాబట్టి చిన్న చెల్లి వెళ్ళలేదు. 2వ చెల్లి ఝాన్సీ చాలా ఏడ్చేసింది పాపం. దాని వయసు 6 ఏళ్ళు. నేను వెళ్ళను అని ఏడ్చింది. అమ్మ కూడా ఝాన్సీని పట్టుకొని నిన్ను ఎక్కడికి పంపను అని ఏడ్చింది. నేను అక్కడ ఎవ్వరికీ అవసరం లేదు అని నాకు అర్థమైంది. అనాథాశ్రమంలో చేరాను. అక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. కానీ ఎంతమందిలో ఉన్నా ఒంటరిగానే అనిపించేది. అనాథాశ్రమం పక్కనే స్కూల్లో చదువుకొని సాయంత్రానికి అనాథాశ్రమానికి మళ్ళీ వచ్చేసేదాన్ని. ఇదివరకు బాగా చదివే నేను దిగులు, బాధతో ఏమీ సరిగ్గా చదవలేకపోయేదాన్ని. స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు అన్నం తినిపిస్తూ ప్రేమగా చూసుకోవటం చూసి ఇంకా బాధ వేసేది. అనాథాశ్రమంలో ఆ వార్డెన్ అన్ని పనులు మా చేత చేపించి అయినా మమ్మల్ని చిన్న చిన్న వాటికే తిడుతూ కొడుతూ వేధించేది. అనాథాశ్రమంలో కొందరు పిల్లలని చూడటానికి అప్పుడప్పుడు వాళ్ళకి కావలసిన వాళ్ళు వచ్చేవాళ్ళు. అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళడానికి, కనీసం నన్ను చూడటానికి వస్తారేమో అని గేటు దగ్గరే ఎదురు చూసేదాన్ని. 3 వారాలు గడిచినా రాలేదు. ఆ రోజు నా పుట్టినరోజు. అమ్మా నాన్న వస్తారేమో అని ఆశ కూడా చచ్చిపోయింది. స్కూల్లో మాస్టారు టెక్స్ట్ బుక్లో ఒక పాఠం చదవమన్నాడు. నేను చదవలేదు. నా దగ్గరికి వచ్చి నేనొక మూగమొద్దు అని బెత్తంతో నా చెయ్యి మీద వాతలు తేలేలా కొట్టాడు. ఆ రాత్రి ఏమీ తినలేదు. వాతలు పడ్డ చేతిని చూస్తూ ఆలోచించాను. నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నేనెవరికీ అవసరం లేదు. కనకుండా ఉండాల్సింది. ఇలా పారేయాలి అనుకున్నప్పుడు ఎందుకు కనటం? అసలు నేను వాళ్ళకి పుట్టానా, చెత్తకుప్పలో దొరికానా అని బాగా ఏడ్చేశాను. అప్పుడు నాకు చనిపోవాలి అనిపించింది. ఎలా చనిపోవాలి అని ఆలోచించాను. అప్పుడే నాకు ఒక సినిమా సీన్ గుర్తొచ్చి అటక మీద ఉన్న బ్లేడ్ తీసి మెల్లగా నా చెయ్యి కోసుకున్నాను. కొంచెం రక్తం వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. తాను చనిపోయినా మాకు అనవసరం, వద్దనే కదా వదులుకునింది అని అమ్మా నాన్న దెయ్యాలుగా కనిపించినట్టు కలవచ్చి భయంతో ఒళ్ళంతా చెమటలతో నేను కలవరిస్తూ నిద్రలేచేశాను. అప్పుడు టైం 12 అయింది. నా చేతి వైపు చూశాను. నేను లోతుగా కోసుకోలేదేమో. నేను చనిపోలేదు. నేను చనిపోయినా నా కోసం ఎవ్వరూ బాధపడరు. నా కోసం ఎప్పటికీ ఎవ్వరూ ఇక్కడికి రారు. నేనెవరికీ ఇష్టం లేదు. నేనెవరికీ వద్దు. నాకు కూడా అసలు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను.
ఒక చిన్న బ్యాగులో నాకున్న 3 జతలు బట్టలు, నేను దాచుకున్న 20 రూపాయలు తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ గేటు దాకా వచ్చాను. గేటుకి తాళం వేసి ఉంది. ఒక బకెట్ గేటు ముందు పెట్టి గేటు ఎక్కి దూకగానే పెద్దగా శబ్దం వచ్చింది. ఎవరిది అంటూ వార్డెన్ బయటికి వచ్చింది. నేను చాలా వేగంగా పరిగెడుతూ ఒక సన్నని వీధిలోకి వెళ్ళిపోయాను. అక్కడ చాలా చీకటిగా ఉంది. ఒక చెట్టు దగ్గర దాక్కున్నాను. ఎవరో ఇద్దరు నడివయసు మగవాళ్ళు కొంచెం తూలుతూ, అమ్మయ్య, కరెక్ట్ టైంలో దొరికింది. ఎవరు పాపా నువ్వు, ఇలా రా అంటూ దగ్గరికి రాబోయి నాకు భయం వేసి ఆ తాగుబోతుల నుండి తప్పించుకొని పరిగెత్తాను. వాళ్ళు నన్ను వెంబడిస్తూ పరిగెత్తారు. నేను డోరు తెరిచి ఉన్న ఒక వ్యాన్లో ఎక్కేశాను. ఏవో అడుగుల చప్పుడు వినిపిస్తుంటే సీటు కింద దూరాను. ముందు ఇద్దరు, తర్వాత ఇద్దరు ఎక్కారు. ఇంత లేట్ ఏంట్రా? రేపు లాస్ట్ డేటు. రేపు ఉదయానికంతా లోడు పంపించాలి. ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను. దొరికినట్టే దొరికి జారుకుంది. కథలు కాదు, రేపటికంతా 300 మంది అమ్మాయిలని పంపాలి. ఇంకా 4 తక్కువయ్యారు. ఈ రాత్రి ఎలాగైనా పట్టాలి 4. ఈ మాటలన్నీ విన్న నాకు నేనెంత ఆపదలో ఉన్నానో అర్థమైంది. అప్పుడు ఒకసారి మా టీచర్ మాకు ఈ టాపిక్ గురించి చెప్పింది. ఆడవాళ్ళని అమ్మేస్తారని. ఇంతలో ఒకరి ఫోన్ సీటు కింద పడింది. అక్కడే ఉన్న నేను పోలీస్ స్టేషన్కి 100కి హెల్ప్ గర్ల్ ట్రాఫికింగ్ అని మెసేజ్ పెట్టాను. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నేను సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను. వెంటనే నేను ఫోన్లో సెంట్ మెసేజ్ డిలీట్ చేసి ఫోన్ కొంచెం దూరంలో పెట్టాను. ఫోన్ కోసం వంగిన ఒక అతను నన్ను చూసేశాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అంటూ, బయటికి రా పాపా అంటూ నన్ను లాగాడు. బయటికి వచ్చిన నన్ను, భయపడకు, తప్పిపోయావా, మీ ఇంట్లో దిగబెడతాను అంటూ, చాక్లెట్ తింటావా అంటూ నాకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. అది నేను తిన్నట్టే నటించి కొంచెం చాక్లెట్ని చింపి సీటు వెనక పారేశాను. నీ వయసు ఎంత? 13. నాకు తెలుసు, అందులో మొత్తుమందు కలిపి ఉంటారు అని. నేను కళ్ళు తిరిగి పడ్డట్టు నటించాను. నాకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా 3 పిట్టలు దొరికితే కంటైనర్ పంపించేయొచ్చు అనుకుంటూ కారు ఆపారు. నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అన్నా. ఛార్జింగ్ పెట్టేసి వెళదామని ఆనేసి వాళ్ళు బయటికి వెళ్ళాక డోరు మూసిన సౌండ్ వచ్చాక కళ్ళు తెరిచాను. అప్పటిదాకా కళ్ళు తెరవలేనేలేదు. కళ్ళు తెరిచేసరికి నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అది ఒక కంటైనర్. దాని నిండా 290 మంది ఆడవాళ్ళు. అందరూ అక్కడే మొత్తుమందులో ఉన్నారు. అక్కడే బాత్రూమ్ కూర్చుని అక్కడే కొంచెం తింటూ దుర్భరంగా ఉన్నారు. అక్కడ నా చెల్లి ఝాన్సీ అంత వయసులో 6 ఏళ్ల పాప ఉంది. కన్నీళ్ళు ఆగలేదు. రేపటికల్లా అందరినీ అమ్మేస్తారు. ఎలా అయినా అందరినీ కాపాడాలి అని ఆలోచించాను. ఇందాక ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను అన్న మాట గుర్తొచ్చి వెతికాను. నాకెక్కడా ఫోన్ కనిపించలేదు. ఇక వేరే దారి లేక కంటైనర్ ఓపెన్ చేయటానికి ట్రై చేశాను. నేను నా శక్తి మొత్తం ఉపయోగించి రాడ్ రాయి అన్నిటితో డోర్ని కొట్టి చూశాను. ఉపయోగం లేకపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. ఆ సౌండ్ బట్టి వెతుక్కుంటూ పోయాను. నాకు గోడలో ఒక కిటికీలో ఛార్జింగ్ పెట్టున్న ఫోన్ కనిపించింది. కానీ ఆ కిటికీ నా హైట్కి అందలేదు. అక్కడే ఉన్న పెద్ద కొండని బోర్లించి దానిపైన ఎక్కబోయాను. అది పగిలిపోయింది. కాళ్ళకి పెంకులు గుచ్చుకున్నాయి.
ఇంకా అక్కడ నాకు ఉపయోగపడేవి ఏమున్నాయి అని వెతికాను. అక్కడ రాళ్ళు, బీరు సీసాలు, సిగరెట్టు ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి. వ్యాన్లో ఏదో వెతుకుతూ సీటు వెనక చూసిన రౌడీలు అక్కడ పడేసి ఉన్న సగం చాక్లెట్ చూసి, అది చాక్లెట్ తినలేదు అని, అది మేలుకొనే ఉంది, బండిని కంటైనర్ దగ్గరికి పోనివ్వరా అని తిరిగి కంటైనర్ దగ్గరికి వస్తున్నారు. నేను అక్కడున్న రాళ్లతో, బీరు సీసాలతో ఆ ఛార్జింగ్ పెట్టున్న అడాప్టర్ని కొట్టడం మొదలుపెట్టాను. చివరి ఆశగా అలా ఎన్ని రాళ్ళు, బీరు సీసాలు విసిరితే ఒకటి సరిగ్గా ఆ అడాప్టర్కి తగిలి ఆ ఛార్జర్ ఫోన్ కింద పడాయి. కానీ ఆ ఫోన్ కొంచెం పగిలింది అంతే. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేసిన పోలీసులు ఆ ఫోన్ ద్వారా నేను మెసేజ్ చేసినప్పుడే అడ్రస్ని ఇప్పటిదాకా ట్రేస్ చేశారని, ఇంకాసేపట్లో పోలీసులు వస్తారని చెప్పారు. ఇంతలో ఎవరో కంటైనర్ని ఓపెన్ చేస్తున్న శబ్దం వచ్చింది. త్వరగా పోలీసులని వచ్చి కాపాడమని, వాళ్ళు వచ్చేశారని చెప్పాను. ఆ రౌడీలు ఓపెన్ చేసి వచ్చేశారు. నేను ఫోన్ని దూరంగా పెట్టేశాను. నన్ను చూడగానే మమ్మల్ని మోసం చేస్తావా అంటూ నన్ను జుట్టు పట్టుకొని లాగి బాగా కొట్టారు. నా తలని గోడకేసి కొట్టారు. రాడ్డు తీసుకుని కొట్టబోతుండగా పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని షూట్ చేశారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి అందరినీ కాపాడారు. గవర్నమెంట్ నా సాహసానికి మెచ్చి నాకు అన్ని సౌకర్యాలు కల్పించి గవర్నమెంట్ చదివిస్తుంది అని హామీ ఇచ్చారు. అలాగే సాహస బాలల అవార్డు అంటూ ఒక 10 లక్షల రూపాయలు నగదుని ఇచ్చారు. నా దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి మీ కల ఏంటి అని అడిగితే, ఆడపిల్లలని వస్తువులా అమ్మే రోజులు పోవటం అని చెప్పాను. అక్కడే నిల్చుని ఉన్న మా అమ్మ నాన్నలని నేను అప్పుడు చూశాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, వచ్చే తల్లి, మన ఇంటికి వెళ్ళిపోదామన్నారు. 3 వారాలలో ఒక్కసారి కూడా మీరు నా కోసం రాలేదు అమ్మా. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను నేను. ఏ తప్పు చేశాను అమ్మా? ఆడపిల్లగా పుట్టటమేనా నేను చేసిన తప్పు? ఇంతవరకు మీకు నా మీద లేని ప్రేమ ఇప్పుడెలా వచ్చింది? నేను వస్తువునా అమ్మా పడేయటానికి? నేను అనాథను అనే కదా అనాథాశ్రమంలో చేర్పించారు. మీ దగ్గరికి రాను అమ్మా అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల చెక్కు వాళ్ళకిచ్చి, ఇదిగో తీసుకోండి, ఇది మీ మీద ప్రేమతో కాదు, నా మిగతా చెల్లెళ్ళని ఏ అనాథాశ్రమంలోనూ వదిలేయకుండా ఉండటానికి అని చెప్పాను. అమ్మ నాన్న ఏడుస్తుంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను.